ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్టకేలకు ఫలితం వెల్లడైంది. ఇటు శ్రీపాల్ రెడ్డి, ఏదైతే పింగిలి శ్రీపాల్ రెడ్డి PRTU రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, ఆయన మొదటి నుంచి కూడా ఇటు లీడ్ లో సాధిస్తూ మొదటి ప్రాధాన్యత ఓట్లో కూడా లీడ్ సాధించారు. ఆ తర్వాత రెండో ప్రాధాన్యత కానీ మొత్తం చివరి వరకు కూడా 19 మంది అభ్యర్థుల్లో 18 మంది ఎలిమినేట్ చేసి ఆయన్ని విజేతగా ప్రకటించారు. మన ప్రస్తుతం అంతా శ్రీపాల్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈ విజయాన్ని ఎలా చూస్తారు? మీ విజయానికి కారణాలు ఏమనుకుంటున్నారు? ఇది పూర్తిగా ఉపాధ్యాయుల విజయం. ఈ ఎన్నిక ఆషామాష ఎన్నిక కాదు, ఉపాధ్యాయుల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నా. మరి నేను చెప్పినట్టుగానే నా పైన ఇవాళ పూర్తి విశ్వాసం ఉంచి సరే మొదటి రెండో ప్రాధాన్యత ఓట్లు కలిపి సగానికి పైగా మరి అధ్యాపక మిత్రులు, ఉపాధ్యాయ మిత్రులు నాకు సంపూర్ణ సహకారం అందించడం నిజంగా కూడా నా జీవితంలో నేను మర్చిపోలేనటువంటి ఇది విజయం. ఈ విజయానికి ప్రతిఫలంగా మరి రాబోయే 6 సంవత్సరాలు నేను వారి సేవలో నిమగ్నమై ఉంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో సమస్యలు, ఇటు DL కావచ్చు, PRCలు కావచ్చు, అదేవిధంగా 317 దీనికి సంబంధించిన ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. ఏమంటారు వాటి మీద? మరి మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తప్పకుండా PRC, DAలు, అదేవిధంగా పెండింగ్ బిల్లులు వీటిని వెంటనే పరిష్కరించే విధంగా, దాంతో పాటుగా CPS రద్దు చేయడం, మరి అందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తూ హెల్త్ కార్డ్స్ అందించడం, దాంతో పాటుగా ఇవాళ చాలా సమస్యలు మరి వివిధ యాజమాన్యాల పాఠశాలల్లో వివిధ సమస్యలు నెలకొని ఉన్నాయి. ఇవన్నింటిని కూడా నేను మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి చర్చించి సరైనటువంటి పరిష్కార మార్గాలు చూపి ఇవాళ పరిష్కరించేటట్టుగా నేను పనిచేస్తాను. ఇది మొత్తానికి అయితే చూడవచ్చు, ఇటు ఇది ఒక ఉపాధ్యాయుల విజయం, ఉపాధ్యాయుల ఆత్మగౌరవంతో సాధించుకున్నటువంటి విజయం అని చెప్పి అయితే శ్రీపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయో అవన్నిటి కూడా పరిష్కారం దిశగా తాను కృషి చేస్తానని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ ప్రయత్నం చేస్తానని చెప్పి అయితే శ్రీపాల్ రెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్తో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.